ఓం శాంతి 1/8/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, పవిత్రమవ్వకుండా మీరు తిరిగి ఇంటికి వెళ్ళలేరు. అందువలన తండ్రిని స్మృతి చేసి ఆత్మరూపీ బ్యాటరీని ఛార్జ్ చేసుకోండి. న్యాచురల్గా, స్వాభావికంగా పవిత్రులుగా అవ్వండి. ప్రశ్న: ఇంటికి వెళ్ళే ముందు పిల్లలైన మీకు బాబా ఏ విషయమును నేర్పిస్తారు? జవాబు: పిల్లలారా, ఇంటికి వెళ్ళే ముందు జీవించి ఉండి కూడా మరణించాలి. అందువలన బాబా మీకు మొదటి నుండే దేహ స్మృతి నుండి భిన్నంగా తీసుకెళ్లి అభ్యాసం చేయిస్తారు, అనగా మరణించడం నేర్పిస్తారు. పైకి వెళ్ళడం అనగా మరణించడం, వెళ్ళడము మరియు రావడము, ఈ జ్ఞానము మీకు ఇప్పుడు లభించింది. ఆత్మలైన మనము పైనుండి శరీరము ద్వారా పాత్ర చేసేందుకు వచ్చాము అని మీకు తెలుసు. మనము వాస్తవానికి అక్కడ నివసించే వారము. ఇప్పుడు అక్కడికి తిరిగి వెళ్ళాలి. ఓం శాంతి. మిమ్మల్ని మీరు ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయడంలో ఏ కష్టమూ లేదు. స్మృతి ఆగిపోరాదు. దీనిని సహజమైన స్మృతి అని అంటారు. మొట్టమొదట స్వయాన్ని ఆత్మగా భావించాలి. ఆత్మనే శరీరాన్ని ధారణ చేసి పాత్రను అభినయిస్తుంది. సంస్కారం కూడా ఆత్మలోనే ఉంటుంది. ఆత్మ స్వతంత్రమైనది. తండ్రి చెప్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైనా నన్ను స్మృతి చేయండి. ఈ జ్ఞానం మీకు ఇప్పుడే లభిస్తుంది, తర్వాత లభించదు. మీరిక్కడ శాంతిగా కూర్చున్న విషయం ప్రపంచంలోని వారికి తెలియదు. దీనిని స్వాభావికమైన లేక సహజమైన శాంతి అని అంటారు. ఆత్మలైన మీరు పైనుండి ఈ శరీరం ద్వారా పాత్ర చేసేందుకు వచ్చారు. ఆత్మలైన మీరు మొదట అక్కడ నివసించేవారు. బుద్ధిలో ఈ జ్ఞానం ఉంది. ఇందులో హఠయోగము మాట ఏదీ లేదు, చాలా సహజమైనది. ఆత్మలైన మీరు ఇప్పుడు ఇంటికి రావాలి, కానీ పవిత్రం అవ్వకుండా రాలేరు. పవిత్రంగా అయ్యేందుకు పరమాత్ముడైన తండ్రిని స్మృతి చెయ్యాలి. స్మృతి చేస్తూ చేస్తూ పాపాలు సమాప్తమైపోతాయి. కష్టమైన విషయం ఏదీ లేదు. మీరు వాకింగ్కు వెళ్ళినప్పుడు కూడా తండ్రి స్మృతిలో ఉండండి. ఇప్పుడే స్మృతి ద్వారా పవిత్రంగా అవ్వగలరు. అక్కడ అది పవిత్ర ప్రపంచం. ఆ పావన ప్రపంచంలో ఈ జ్ఞానం ఏమీ అవసరం ఉండదు. ఎందుకంటే అక్కడ ఏ వికర్మలు జరగవు. ఇక్కడ స్మృతి చేయడం ద్వారా వికర్మలను వినాశనం చేసుకోవాలి. ఇక్కడ నడుచుకున్న విధంగానే అక్కడ కూడా మీరు న్యాచురల్గా నడుచుకుంటారు స్వర్గంలో. తర్వాత కొద్ది కొద్దిగా క్రిందకు దిగుతారు. అక్కడ కూడా ఈ అభ్యాసం చేసే అవసరం లేదు. అభ్యాసం ఇప్పుడే చేయాలి. బ్యాటరీని ఇప్పుడు ఛార్జ్ చేసుకోవాలి. తర్వాత నెమ్మది నెమ్మదిగా బ్యాటరీ డిశ్చార్జ్ అవ్వాల్సిందే. అంటే ఆత్మశక్తి తగ్గుతూ వస్తుంది. బ్యాటరీని ఛార్జ్ చేసుకునే జ్ఞానం మీకు ఇప్పుడు ఒక్కసారి మాత్రమే లభిస్తుంది. సతో ప్రధానంగా ఉన్నవారు తమో ప్రధానంగా అయ్యేందుకు ఎంత సమయం పడుతుంది? ప్రారంభం నుండి ఎంతో కొంత బ్యాటరీలో ఛార్జ్ తగ్గుతూ ఉంటుంది. మూలవతనంలో అయితే ఆత్మలే ఉంటాయి, శరీరం అయితే ఉండదు. కనుక బ్యాటరీలో ఛార్జ్ తక్కువ అయ్యే మాటే లేదు. ఎందుకంటే అక్కడ శరీరం లేదు కాబట్టి ఏ విషయానికి ఉపయోగించం కదా ఆత్మను. మోటార్ వెళ్తున్నప్పుడే బ్యాటరీ తక్కువ అవుతూ ఉంటుంది. మోటార్ నిలబడి ఉంటే బ్యాటరీ నడవదు, అనగా ఖర్చు అవ్వదు. మోటార్ వెళ్తున్నప్పుడు బ్యాటరీ పనిచేయడం ప్రారంభం అవుతుంది. భలే మోటార్లు అయితే బ్యాటరీ ఛార్జ్ అవుతూ ఉంటుంది, కానీ మీ బ్యాటరీ ఒకేసారి ఈ సమయంలో మాత్రమే ఛార్జ్ అవుతుంది. మీరు ఇక్కడ ఈ శరీరం ద్వారా పని చేస్తూ ఉన్నప్పుడు బ్యాటరీ కొద్ది కొద్దిగా తగ్గుతూ ఉంటుంది. ఎవరినైతే సర్వాత్మలు స్మృతి చేస్తున్నారో వారు మనందరికీ పరమపిత అని మొదటి అర్థం చేయించాలి. ఓ భగవంతుడా అని అంటారు కదా, వారు తండ్రి. మీరు నా పిల్లలు. ఇక్కడ పిల్లలైన మీకు బ్యాటరీని ఎలా ఛార్జ్ చేసుకోవాలో అర్థం చేయించబడుతుంది. భలే తిరుగుతూ విహరిస్తూ ఉండండి, కానీ తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే సతో ప్రధానంగా అవుతారు. ఏ విషయమైనా అర్థం అవ్వకపోతే అడగవచ్చు, చాలా సహజం. 5000 సంవత్సరాల తర్వాత మీ బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోయింది. తండ్రి వచ్చి అందరి బ్యాటరీని ఛార్జ్ చేస్తారు. వినాశన సమయంలో అందరూ ఈశ్వరుణ్ణి స్మృతి చేస్తారు.
వరదలు వచ్చినప్పుడు కూడా భక్తులైన వారు భగవంతుడినే స్మృతి చేస్తారు, కానీ ఆ సమయంలో వారికి భగవంతుడు గుర్తుకు రాజాలడు. బంధుమిత్రులు, ధనము, ఆస్తివే గుర్తుకు వచ్చేస్తాయి. భలే ఓ భగవంతుడా అని అంటారు, కానీ అది నోటితో అనడం వరకే. భగవంతుడు మనందరికీ తండ్రి, మనం వారి పిల్లలమని మీకు తెలుసు. ఇది వారికి తెలియనే తెలియదు. బయట వారికి సర్వవ్యాపి అనే ఉల్టా జ్ఞానం లభించింది. తండ్రి వచ్చి కరెక్ట్ జ్ఞానాన్ని ఇస్తారు. భక్తి విభాగమే వేరుగా ఉంది. భక్తిలో ఎదురు దెబ్బలు తినాల్సి ఉంటుంది. బ్రహ్మ రాత్రి అంటే బ్రాహ్మణుల రాత్రి. బ్రహ్మ పగలే బ్రాహ్మణుల పగలు. శూద్రుల పగలు, శూద్రుల రాత్రి అని అనరు. ఈ రహస్యాన్ని తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. ఇది బేహద్దు రాత్రి లేక బేహద్దు పగలు. మీరిప్పుడు పగలులోకి వెళ్తారు, రాత్రి పూర్తి అవుతుంది. ఈ వాక్యాలు శాస్త్రాలలో ఉన్నాయి. బ్రహ్మ పగలు, బ్రహ్మరాత్రి అని అంటారు, కానీ దీని గురించి తెలియదు. మీ బుద్ధి ఇప్పుడు బేహద్దు వైపుకు వెళ్ళింది. మీరు దేవతల గురించి కూడా విష్ణు పగలు, విష్ణు రాత్రి అని అంటారు. ఎందుకంటే విష్ణువుకు మరియు బ్రహ్మకు ఉన్న సంబంధం కూడా అర్థం చేయించబడుతుంది. త్రిమూర్తి కర్తవ్యమేమిటో ఇతరులెవ్వరూ అర్థం చేసుకోలేరు. వారైతే భగవంతుడినే కూర్మావతారం, మత్స్యావతారంలో లేక జనన మరణ చక్రంలోకి తీసుకెళ్లారు. రాధాకృష్ణులు మొదలైన వారు కూడా మనుష్యులే, కానీ దైవీ గుణాలు కలిగిన వారు. మీరిప్పుడు అలా తయారవ్వాలి. మరుసటి జన్మలో దేవతలుగా అవుతారు. 84 జన్మల లెక్కాచారం ఇప్పుడు పూర్తి అయింది. మళ్ళీ పునరావృతం అవుతుంది. ఈ శిక్షణ మీకిప్పుడు లభిస్తూ ఉంది. తండ్రి చెప్తున్నారు, మధురాతి మధురమైన పిల్లలారా, స్వయాన్ని ఆత్మ అని నిశ్చయించుకోండి. మనము పాత్రధారులము అని కూడా అంటారు కదా, కానీ ఆత్మలైన మీరు పైనుండి ఎలా వస్తారో అర్థం కాదు మీకు. స్వయాన్ని దేహదారులమనే భావిస్తారు. ఆత్మలైన మీరు పైనుండి వస్తారు, మళ్ళీ ఎప్పుడు వెళ్తారు? పైకి వెళ్ళడము అంటే మరణించడం, శరీరాన్ని వదిలేయడం. మరణించాలి అని ఎవరు అనుకుంటారు? ఇక్కడైతే మీకు తండ్రి మీ ఈ శరీరాన్ని మర్చిపోతూ వెళ్ళండి అని చెప్తున్నారు. జీవించి ఉండి మరణించడం మీకు నేర్పిస్తారు. దీనిని ఇతరులెవ్వరూ నేర్పించలేరు. మీరింటికి వెళ్ళేందుకు ఇక్కడికి వచ్చారు. ఇంటికి ఎలా వెళ్ళాలి అనే ఈ జ్ఞానం మీకు ఇప్పుడు మాత్రమే లభిస్తుంది. ఈ మృత్యు లోకంలో మీకు ఇది అంతిమ జన్మ. సత్యుగమున అమరలోకమని అంటారు. మనము త్వరగా వెళ్ళాలి అని ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. మొట్టమొదట ముక్తిధామమైన ఇంటికి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ శరీరం అనే వస్త్రాన్ని ఇక్కడే వదిలేయాలి. తర్వాత ఆత్మ మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతుంది. ఎలాగైతే హద్దు నాటకం పూర్తి కాగానే పాత్రధారులు డ్రామా వస్త్రాలను వదిలి ముందు వేసుకున్న ఇంటి వస్త్రాలనే ధరిస్తారు. అలా మీరు కూడా ఇప్పుడు శరీరాన్ని వదిలి ఆత్మ మాత్రమే పరంధామానికి రావాలి. సత్యుగంలో అయితే దేవతలు కొద్దిమందే ఉంటారు. ఇక్కడైతే లెక్కలేనంత మంది మనుషులు ఉన్నారు. అక్కడ ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఒక్కటే ఉంటుంది. ఇప్పుడైతే స్వయాన్ని హిందువులని చెప్పుకుంటారు. తమ శ్రేష్టమైన ధర్మము కర్మమును మర్చిపోయారు. అందుకే దుఃఖితులుగా అయ్యారు. సత్యుగంలో మీరు శ్రేష్టమైన ధర్మ కర్మములను ఆచరించేవారు. కలియుగంలో ఇప్పుడు ధర్మ భ్రష్టులుగా ఉన్నారు. మనం ఎలా పడిపోయినామో బుద్ధిలోకి వస్తుందా? మరి ఇప్పుడు బేహద్దు తండ్రి పరిచయమునిస్తారు. బేహద్దు తండ్రి వచ్చి క్రొత్త ప్రపంచమైన స్వర్గాన్ని రచిస్తారు. మన్మనాభవ అని అంటారు. అది గీతలోని పదమే. సహజ రాజయోగ జ్ఞానానికి భగవద్గీతను పేరు పెట్టబడింది. ఇది మీ పాఠశాల. పిల్లలు వచ్చి చదువుకుంటారు కనుక ఇది మా బాబా పాఠశాల అని అంటారు. ఏ పిల్లల తండ్రి అయినా ప్రిన్సిపాల్గా ఉంటే ఆ పిల్లలు మా నాన్నగారి కళాశాలలో చదువుకుంటున్నామని అంటారు. వారి తల్లి కూడా ప్రిన్సిపాల్గా ఉంటే మా అమ్మ నాన్న ఇద్దరు ప్రిన్సిపాల్గా ఉన్నారు, లేదు లెక్చరర్స్గా ఉన్నారు ఇలా అంటారు. ఇద్దరూ చదివిస్తారు. మా అమ్మ నాన్నల కళాశాల అని అంటారు. మీరు మీ మమ్మ బాబాల పాఠశాల అంటారు. బ్రహ్మబాబా మమ్మ ఇరువురు చదివిస్తారు. ఇరువురు ఈ ఆత్మిక కాలేజీ లేక యూనివర్సిటీని తెరిచారు. ఇద్దరూ కలిసి చదివిస్తారు. బ్రహ్మ దత్తు తీసుకున్నారు కదా,
ఇవి చాలా రహస్యయుక్తమైన జ్ఞాన విషయాలు. తండ్రి క్రొత్త విషయాలు ఏవి అర్థం చేయించరు, వీటిని కల్పకృతం కూడా అర్థం చేయించారు. అవును, రోజు రోజుకు గుహ్యంగా అవుతూ వెళ్తుంది. ఇది అపారమైన జ్ఞానము, ఆత్మ జ్ఞానం. ఇప్పుడు మీకు ఎలా లభిస్తుందో చూడండి. ఇంత చిన్న ఆత్మలో 84 జన్మల పాత్ర నిండి ఉంది. అది ఎప్పుడు వినాశనం అవ్వదు. ఆత్మ అవినాశిగా ఉంటుంది, కావున అందులోని పాత్ర కూడా అవినాశిగా ఉంటుంది. ఆత్మయే చెవుల ద్వారా వింటుంది. శరీరం ఉంటే పాత్ర ఉంటుంది. శరీరం నుండి ఆత్మ వేరైనప్పుడు జవాబు లభించదు. ఇప్పుడు తండ్రి, పిల్లలారా, మీరు వాపస్ ఇంటికి వెళ్ళాలి. ఈ పురుషోత్తమ యుగం వచ్చినప్పుడే వాపస్ వెళ్ళాల్సి వస్తుంది అని చెప్తున్నారు. ఇందులో ముఖ్యంగా పవిత్రతయే ఉండాలి. శాంతిధామంలో అయితే పవిత్ర ఆత్మలే ఉంటాయి. శాంతిధామము మరియు సుఖధామము రెండు పవిత్రమైన ధామాలే. శాంతిధామంలో శరీరమే ఉండదు, ఆత్మ పవిత్రంగా ఉంటుంది. అక్కడ బ్యాటరీ డిశ్చార్జ్ అవ్వదు. ఇక్కడ శరీరమును ధారణ చేయడం ద్వారా మోటార్ పనిచేస్తుంది. మోటార్ ఆగి ఉంటే పెట్రోల్ ఏమాత్రం తగ్గిపోదు. ఇప్పుడు మీ ఆత్మ జ్యోతి యొక్క వెలుగు చాలా తక్కువైపోయింది, పూర్తిగా ఆరిపోదు. ఎవరైనా మరణిస్తే దీపం వెలిగిస్తారు, అది ఆరిపోకుండా చూసుకుంటూ ఉంటారు. ఆత్మ జ్యోతి ఎప్పటికీ ఆరిపోదు అని అర్థం. అది అవినాశి. ఈ విషయాలన్నీ తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. వీరు చాలా మధురమైన పిల్లలని, వీరందరూ కామచితిపై కూర్చొని కాలిపోయి భస్మం అయిపోయారు అని తండ్రికి తెలుసు. నేను మళ్ళీ వీరిని మేల్కొల్పుతాను. పూర్తి తమో ప్రధానంగా మృతులుగా అయిపోయారు. తండ్రిని గురించి తెలియనే తెలియదు. మనుషులు దేనికి పనికి రాకుండా ఉన్నారు. మానవుని మట్టి శరీరము దేనికి పనికి రాదు. గొప్ప వ్యక్తుల మట్టి పనికి వచ్చి పేదల మట్టి పనికి రాదు అని కాదు. ఎవరిదైనా సరే మట్టి మట్టిలో కలిసిపోతుంది. కొందరు కాలుస్తారు, కొందరు శ్మశానంలో పాతి పెడతారు. పారసీలు గోతిపై పెట్టేస్తారు. తర్వాత పక్షి ఆ మాంసాన్ని తినేస్తుంది. తర్వాత ఎముకలు క్రింద గోతిలో పడిపోతాయి. తర్వాత ఆ పైన అవైనా వదిలేయాల్సి ఉంటుంది. మీరు ఇక్కడకు శరీరాన్ని వదిలేసి ఇంటికి వెళ్ళేందుకు అనగా మరణించేందుకే వచ్చారు. జీవన్ముక్తికి వెళ్తాము అని మీరు సంతోషంగా వెళ్తారు. ఎవరు ఏ పాత్ర చేస్తారో చివరి వరకు అదే పాత్ర చేస్తారు. తండ్రి పురుషార్థమును చేయిస్తూ ఉంటారు, సాక్షిగా చూస్తూ ఉంటారు. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇందులో భయపడే విషయం ఏదీ లేదు. మనము స్వర్గానికి వెళ్ళేందుకు పురుషార్థం చేసి శరీరాన్ని మనమే వదిలేస్తాం. తండ్రినే స్మృతి చేస్తూ ఉండాలి. దాని వలన అంతమతి సోగతిగా అవుతుంది. శ్రమ అంతా ఇందులోనే ఉంది. ప్రతి చదువులోనూ కష్టం ఉంది. భగవంతుడు వచ్చి చదివించాల్సి వస్తుంది. ఈ చదువు చాలా గొప్పగా ఉంటుంది. ఇందులో దైవీ గుణాలు కూడా కావాలి. ఈ లక్ష్మీ నారాయణల వలె తయారవ్వాలి కదా. వీరు సత్యుగంలో ఉండేవారు. మీరు ఇప్పుడు మళ్ళీ సత్యుగంలోని దేవీ దేవతలుగా అయ్యేందుకు వచ్చారు. లక్ష్యము ఉద్దేశ్యం ఎంత సహజంగా ఉంది. త్రిమూర్తి చిత్రంలో చాలా స్పష్టంగా ఉంది. బ్రహ్మ విష్ణు శంకరుల చిత్రాలు లేకపోతే మీరెలా అర్థం చేయించగలరు? బ్రహ్మ నుండి విష్ణువు, విష్ణువు నుండి బ్రహ్మ. బ్రహ్మకు 8 భుజాలు, 100 భుజాలు చూపిస్తారు. ఎందుకంటే బ్రహ్మకి ఎంతమంది పిల్లలు ఉన్నారు వారికి గుర్తుగా. కావున వారు ఆ విధంగా చిత్రాన్ని తయారు చేశారు. మనుష్యులు ఎవ్వరు ఇన్ని భుజాలు కలిగి ఉండరు. రావణుడికున్న 10 తలలకు కూడా అర్థం ఉంది. ఇటువంటి మనుష్యులు ఉండరు. తండ్రియే కూర్చొని వీటిని అర్థం చేయిస్తారు. మానవులకైతే ఏమీ తెలియదు. ఇది కూడా ఆట. ఇది ఎప్పటి నుండి ప్రారంభమైందో ఎవ్వరికీ తెలియదు. పరంపర నుండి అని అనేస్తారు. అరే, అది కూడా ఎప్పటి నుండి? కావున మధురాతి మధురమైన పిల్లలను తండ్రి చదివిస్తారు. వారు టీచర్గా, గురువుగా కూడా ఉన్నారు. మరి పిల్లలకి ఎంత సంతోషం ఉండాలి. ఈ మ్యూజియం మొదలైన వాటిని ఎవరి ఆదేశాల ప్రకారం తెరుస్తారు? ఇక్కడ తల్లి, తండ్రి మరియు పిల్లలు మాత్రమే ఉన్నారు. చాలామంది పిల్లలు ఉన్నారు. డైరెక్షన్ అనుసారంగా తెరుస్తూ ఉంటారు. మీరు రథము ద్వారా భగవాను వాచ్ అని అంటారు కదా. కావున రథము ద్వారా మాకు భగవంతుడి సాక్షాత్కారం చేయించండి అని అడుగుతారు. అరే, మీకు ఆత్మ సాక్షాత్కారం అయిందా? ఇంత చిన్న బిందువుని ఎలా సాక్షాత్కారం చేసుకుంటారు? చేసుకోలేరు.
అసలు దాని అవసరమే లేదు. మొదట ఆత్మ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆత్మ భృకుటి మధ్య ఉంటుంది. దీని ఆధారంతోనే ఇంత పెద్ద శరీరం నడుస్తుంది. ఇప్పుడు మీ వద్ద ప్రకాశ కిరీటము లేదు, రత్నజడిత కిరీటము లేదు. 2 కిరీటాలను ప్రాప్తి చేసుకునేందుకు మీరు మళ్ళీ పురుషార్థం చేస్తున్నారు. కల్పకల్పము మీరు తండ్రి ద్వారా వారసత్వం తీసుకుంటారు. ఇంతకుముందు ఎప్పుడైనా కలుసుకున్నారా అని బాబా అడుగుతారు. అవును బాబా, కల్పము కలుస్తూ వచ్చాము అని మీరు అంటారు. ఎందుకు? ఈ లక్ష్మీ నారాయణల వలె అయ్యేందుకు. అందరూ ఇదే మాట చెప్తారు. తండ్రి చెప్తున్నారు, మంచిది, శుభం పలికారు. ఇప్పుడు పురుషార్థం చెయ్యండి, అనగా ప్రయత్నం చేయండి. అందరూ నరుల నుండి నారాయణులకు అవ్వరు, ప్రజలు కూడా కావాలి కదా. సత్యనారాయణి కథ కూడా ఉంది. వారు కథను వినిపిస్తారు, కానీ బుద్ధిలో ఏమీ ఉండదు. అది శాంతిధామమని, నిరాకార ప్రపంచమని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. అక్కడి నుండి మళ్ళీ సుఖధామానికి వెళ్తారు. సుఖధామానికి తీసుకెళ్లేవారు ఒక్క తండ్రి మాత్రమే. ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్తాము అని అందరికీ అర్థం చేయించండి. ఆత్మను అశరీరి అయిన తండ్రి ఇంటికి తీసుకెళ్తారు. ఇప్పుడు తండ్రి వచ్చారు, వారిని గురించి ఎవ్వరికీ తెలియదు. నేను ఎవరి తనువులో వచ్చానో వారిని గురించి కూడా తెలియదని తండ్రి అంటున్నారు. రథం కూడా ఉంది కదా, బ్రహ్మబాబా శరీరం. ప్రతి ఒక్కరి రథంలో, ప్రతి ఒక్కరి శరీరంలో ఆత్మ ప్రవేశిస్తుంది. ఆత్మ అందరికీ బురుకుటి మధ్యలో ఉంటుంది. తండ్రి వచ్చి బురుకుటి మధ్యలో కూర్చుంటారు. చాలా సహజంగా అర్థం చేయిస్తారు. పతిత పావనులు ఒక్క తండ్రి మాత్రమే. తండ్రి పిల్లలందరూ సమానమైన వారు. ప్రతి ఒక్కరికి తమ తమ పాత్ర ఉంది. ఇందులో ఎవరూ జోక్యం చేసుకోలేరు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఈ శరీరం అనే వస్త్రంపై మమత్వము తొలగించి జీవించి ఉండి మరణించాలి అనగా తమ పాత లెక్కాచారమునంతా సమాప్తం చేసుకోవాలి. సెకండ్ పాయింట్, డబల్ కిరీటధారులుగా అయ్యేందుకు కష్టపడి చదవాలి. దైవీ గుణాలను ధారణ చేయాలి. లక్ష్యం అనుసారంగా, శుభమైన మాటల అనుసారంగా పురుషార్థం చేయాలి. వరదానము, అకళ్యాణకరమైన సంకల్పాలను సమాప్తం చేసి అపకారులకు ఉపకారం చేసే జ్ఞానయుక్త ఆత్మాభవ. ఎవరైనా ప్రతిరోజు మిమ్ములను గ్లాని చేసినా, దుఃఖపెట్టినా, మీకు అకళ్యాణం చెడు చేసినా, తిట్టినా వారి పట్ల మనస్సులో ఘృణాభావము, ద్వేషభావము రాకూడదు. అపకారి కూడా ఉపకారం చేయడమే జ్ఞానయుక్త ఆత్మల కర్తవ్యం. ఉదాహరణానికి, పిల్లలైన మీరు తండ్రిని 63 జన్మలు తిట్టారు, నిందించారైనా తండ్రి కళ్యాణకారి దృష్టితోనే మిమ్మల్ని చూశారు. అలా మీరు కూడా తండ్రిని అనుసరించండి. జ్ఞానయుక్తాత్మ అంటేనే అర్థం అందరి పట్ల కళ్యాణ భావన, అంటే మంచి చెయ్యాలి అనే భావన ఉండడం. అకళ్యాణం సంకల్ప మాత్రం కూడా ఉండరాదు. స్లోగన్, మన్మనాభవ స్థితిలో స్థితమై ఉంటే, మనస్సును బాబా పైన మాత్రమే కేంద్రీకరించి ఉంటే, మనస్సులో మననం జరుగుతూ ఉంటే ఇతరుల మనోభావాలను తెలుసుకుంటారు. అవ్యక్త ఇషారా, ప్రీతి బుద్ధి కలిగి విజీ రతన్ కావడానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. ప్రీతి బుద్ధి అనగా సదా అలౌకిక అవ్యక్త స్థితిలో స్థితమైనటువంటి బాబా పిల్లలు. ఎవరి ప్రతి సంకల్పము, ప్రతి కార్యము అలౌకికంగా వ్యక్త దేశంలో ఉంటూ కర్తవ్యం చేస్తూ కమలపుష్ప సమానం, అన్నింటి నుండి అతీతంగా ఒక్క బాబాకు సదా ప్రేమగా ఉండేవారినే ప్రీతి బుద్ధి కలిగినటువంటి వారు అంటారు. ఓం శాంతి.